వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ తినాలనిపించింది. సో వెంటనే లేట్ చేయకుండా చికెన్ తీసుకొచ్చేసి బగారా రైస్ చికెన్ కర్రీ చేస్తాను. ఎలా చేయాలో చూసేద్దాం. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, క్యారెట్, బంగాళదుంప, 4 నుంచి 5 పచ్చిమిర్చి, టొమాటో కట్ చేసుకుని ఇక్కడ చూపించే హోల్ గరం మసాలా పక్కన పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా చేసి వేసాను ఇంట్లోనే. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుని మరొకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇక్కడ నేను 3 గ్లాస్ ఆఫ్ రైస్ వాష్ చేసుకుని పెట్టుకున్నాను. 3 గ్లాస్ ఆఫ్ రైస్కి 6 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలంటే అంటే డబల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసుకుని మరొకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుని 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేయాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అనేది ఎలా బాయిల్ అవుతుందో. ఇదే టైంలో మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకోవాలి. వీటిని చూపించిన విధంగా మరొకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేయాలి. హై ఫ్లేమ్లోనే ఉండాలి ఇది కూడా. 10 మినిట్స్ తర్వాత చూడండి మన బగారా రైస్ అనేది చక్కగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉంచేయాలి. చూడండి మనం బగారా రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఫేవరెట్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం. ఆఫ్టర్ 5 మినిట్స్ చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇదే టైంలో కొద్దిగా కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం యూస్ చేస్తున్నాను. అండ్ దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ వేసుకోవాలి. 20 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం. ఆఫ్టర్ 20 మినిట్స్ చూడండి చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది కదా. చూడండి గ్రేవీగా ఉన్నది చికెన్ అనేది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసేసుకుంటే మన వేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇంక లేట్ చేయకుండా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ తినేద్దాం. మీకు కానీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.